ప్రధాన గెస్ట్ డాక్టర్ నాగేంద్రబాబు గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరావు గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి అతిథులు, తెలంగాణ ఉద్యమాన్ని మూడో దశ పోరాటాన్ని 96-97లో ప్రారంభించినప్పుడు తెలంగాణ మహాసభ పేరుతో ప్రారంభించి ఆ తర్వాత తెలంగాణ నలుదిక్కుల విస్తరించడంలో ప్రధాన భూమిక పోషించిన అన్న వి ప్రకాష్ గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మల్లెపల్లి లక్ష్మయ్య గారు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కత్తి వెంకటస్వామి గారు, ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమానికి ఒక పెద్ద దిక్కై ప్రజా గొంతై జనంలో తిరిగి నిరంతరం పాటలతో చైతన్యం చేసిన అక్క విమలక్క గారు, అన్న తెలంగాణ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు బుట్ల భిక్షపతి గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సీతారామరావు గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి అన్న, తెలంగాణ బీసీ న్యాయవాద సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరికొండ సంజీవరావు గారు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అంబరీష్ గారు, మనం తెలంగాణ జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని రూపాయలను పోరాటాలు చేసినామో ఆ పోరాటాలకు ప్రతిబింబంగా అమెరికా కేంద్రంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి అక్కడ ఉద్యమాన్ని విస్తరించడంలో ప్రధాన భూమిక పోషించిన అన్న చిల్ల రమేష్ కుమార్ గారు, పెద్దలు సుధాకర్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. నిజానికి ఇంతకాలం మనం చేసిన పోరాటానికి ఈరోజు జరిగే సమావేశం ఒక మూల మలుపుగా భావిస్తున్నాం. ఎందుకంటే 3 తరాలుగా జరుగుతున్న తెలంగాణ పోరాటం ప్రారంభం నుంచి చివరి వరకు అడుగున తెలంగాణ ప్రజా గొంతై నిర్వహించిన సందర్భంలో ప్రధానంగా 3 అంశాలు చర్చకు తీసుకుంటూ మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ వచ్చినాం. ఆ 3 అంశాలు ఏంటి అంటే, మొట్టమొదటి తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాలని ప్రజల ముందు తీసుకుపోయి ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ఒకటైతే, రెండవది తెలంగాణలో ప్రజల పక్షాన ప్రజా గొంతై పనిచేస్తున్న ఉద్యమ సంస్థల మీద అమలు చేస్తున్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అదే సందర్భంలో ఆంధ్ర వలస పాలకులతో పాటుగా స్థానిక దొరల చేత అణచివేతకు గురవుతున్నటువంటి సామాజిక వర్గాలకు ఒక అండగా నిలబడడం కోసం తెలంగాణ ఉద్యమం ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ జనాల్ని సమీకరిస్తూ ఉద్యమంలో భాగమై ముందుకు పోయింది. ఆ పోరాటం జరిగే సందర్భంలో 69 ఉద్యమంలో విద్యార్థిగా ఉన్నటువంటి డాక్టర్ నాగేంద్రబాబు గారు అప్పుడు జరుగుతున్న విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి అనేక రూపాలలో పోరాటాలు చేసి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తే, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలో తెలంగాణలో జరిగే ప్రతి ప్రజా ఉద్యమంలో తన వంతు పాత్రను పోషిస్తూ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ప్రధాన పాత్రను పోషిస్తూ వచ్చింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఈరోజు జరుగుతున్నటువంటి 3వ దశ తెలంగాణ పోరాటంలో కూడా వరంగల్ జిల్లా కేంద్రంగా మెడికల్ జాబ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్రను పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ నాగేంద్రబాబు గారు. మొదటగా మెడికల్ జాబ్ చైర్మన్గా మోహన్ రావు గారు, మిగతా మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అన్ని సంఘాలు కలిసి ఉమ్మడిగా పోరాట రూపాన్ని నిర్ణయించిన సందర్భంలో ఆ పోరాటాలకు ఒక కొత్త ఒక దిశ నిర్దేశాన్ని అందిస్తూ నిరంతరం వాళ్ళందరినీ తనతో కలుపుకొని వాళ్ళతో కలిసి పోరాటం చేయడంలో ప్రధాన పాత్రను పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ నాగేంద్రబాబు గారు. గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే
వరంగల్ జిల్లాలో తెలంగాణ జేఏసీ నిర్మాణం అయినప్పటి నుంచి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగులందరూ కలిసి డిపార్ట్మెంట్ల వారిగా జేఏసీని ఏర్పాటు చేసి పనిచేస్తున్న సందర్భంలో మెడికల్ జాబ్ మిగతా డిపార్ట్మెంట్లకు తగ్గకుండా ఎప్పటికప్పుడు స్టేట్ చేసి ఇచ్చే పిలుపు కావచ్చు, విద్యావంతులు వ్యక్తించే పిలుపు కావచ్చు, ఏది పిలిపించినా కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల గొంతై పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ నాగేంద్ర బాబు. అదే సందర్భంలో మెడికల్ జాబ్ను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ మెడికల్ జాబ్ అందించినటువంటి స్ఫూర్తిని ఆధారం చేసుకొని నిన్న దాకా ప్రభుత్వ ఉద్యోగిగా మెడికల్ జాబ్ చైర్మన్గా మనతో కలిసి పనిచేసిన డాక్టర్ నాగేంద్ర బాబు గారు ఈరోజు పదవి విరమణ చేసిన సందర్భంలో మనము వారికి సన్మానం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇంతకుముందు మిత్రుడు పాట పాడుతూ ఒక గొప్ప సూచన చేసింది. ఈ రోజు వరకు నిరంతరం సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు అనారోగ్యానికి గురైనప్పుడు సార్ నాకు ఈ సమస్య ఉన్నది, బాగా ఉన్నదని చెప్తే తన శక్తి మేరకు సహకరించి ట్రీట్మెంట్ ఇచ్చి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తిని ఆరోగ్యవంతునిగా తయారు చేసి పంపించడంలో ప్రధాన పాత్రను పోషిస్తూ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చింది. కానీ ఈరోజు మనం నాగేంద్ర బాబు నుండి ఆశించేది ఏంటంటే మనుషులు అనారోగ్యానికి గురైతే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఇంటికి పంపించవచ్చు, కానీ సమాజం అనారోగ్యానికి గురైనప్పుడు ఏం చేద్దాం? మనిషి అనేది వ్యక్తిగతం అని అనుకున్నప్పుడు, సమాజం సమిష్టిగా అనుకున్నప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించడంలో మన పాత్ర ఏందనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఆలోచిస్తూ నాగేంద్రబాబు సారు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత నిరంతరం నేను సార్ మాట్లాడుకున్నప్పుడు ఇది కేవలం ఉద్యమ విరమణ కాదు, సమాజం నుంచి నేను ఎప్పుడు కూడా దూరం కానని చెప్పి నిరంతరం నాకు చర్చ పెడుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే మేము మాట్లాడుకున్న విషయం మీతో కూడా పంచుకోవాలని అనుకుంటున్నాను. నిజానికి రాష్ట్రంలో, కేంద్రంలో లేదా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో సమాజానికి గుండెకాయగా లేదా ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అయినటువంటి విద్యా ఉద్యోగ రంగాలు ప్రైవేట్ పరమై కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి పోయే సందర్భంలో ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకునే సందర్భంలో అది డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యత వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అది రాజ్యాంగపరమైన హక్కు అని గుర్తించినప్పుడు ఆ హక్కుకు ఇక్కడ ప్రజలందరూ దూరమయ్యే సందర్భంలో, ఆ సేవలు దోచుకున్న సందర్భంలో మనం ఏం చేద్దామనేదే ప్రధాన చర్చ. సార్ మాట్లాడుతూ ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగిగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తూ వచ్చిన, ఇక ముందు సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల అవలక్షణాలు కావచ్చు, ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కావచ్చు, ఏదైనా సరే మొత్తం మీద ఇక నుండి నేను సమాజానికి బాధ్యత వహిస్తా, అది ఒక ఉద్యమ సంస్థతోని ఉద్యమకారులతో కలిసి పనిచేస్తా అని చాలా సందర్భాలలో మాట్లాడుకున్న సందర్భాలు. అక్కడ నుంచే ఒక ప్రతిపాదన ఏంటంటే నేను కూడా సార్తో మాట్లాడడం జరిగింది. రేపటి నుండి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య రక్షణకు సంబంధించి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యపరమైన హక్కుల అమలుకు సంబంధించి మనం ఒక కార్యక్రమం ముందు పెట్టుకొని పనిచేసుకుంటూ పోదామని చెప్పి సార్ నాతో మాట్లాడడం జరిగింది. అప్పుడే ఒక చర్చా ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అదేంటంటే తెలంగాణ ప్రజా ఆరోగ్య పరిరక్షణ వేదికను ఒకటి పెట్టి ఆ సంస్థ నుండి తెలంగాణ ప్రజల ఆరోగ్యపరమైన హక్కులను సాధించుకోవడం కోసం మనం అందరం కలిసి ఉమ్మడిగా పనిచేస్తామని చెప్పి సార్ మాట్లాడడం కూడా జరిగింది. ఆ సందర్భంలో ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంలో ఇది ఉద్యోగ విరమణ కాదు సార్, ఉద్యోగ విరమణ కానీ ఉద్యమ విరమణ కాదు. ఆ ఉద్యమంలో మనం నిరంతరం ప్రజల మధ్యలో ప్రజలతో కలిసి పనిచేయడంలో ఎప్పుడు మనం ముందు వరుసలో ఉండాలి. ఆ ముందు వరుసలో ఉండే సందర్భంలో నేను మీతో ఉంటా, మీరు నాతో కూడా ఉండాలని చెప్పి సారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం అందరం కూడా రేపు తీసుకున్న కార్యక్రమాలలో భాగమై
పాల్పంచుకొని సార్కు సహకరిస్తూ ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడం కోసం కృషి చేయాలని చెప్పి సార్కు ఈ హాల్లో సార్కు అభినందన చెప్పడానికి వచ్చినటువంటి మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.